హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో సమ్మర్లో పిల్లలకి హెల్తీ అండ్ టేస్టీ జ్యూసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అది కూడా 10 జ్యూసెస్ని 10 మినిట్స్లోనే ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా చూద్దాము అని చెప్పేసి ఈ వీడియోలో నేను పోస్ట్ చేశానండి. చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లో దొరికే వాటితోనే అలానే ఎంతో టేస్టీగా ఈ జ్యూసెస్ని మీరు కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంతోపాటు అంతకంటే టేస్టీగా ఫ్రూట్ సలాడ్ని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో 5 మినిట్స్లో నేను ఈ వీడియోలో మీకు చూపించానండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే పిల్లలందరికీ చక్కగా ఈ జ్యూసెస్ చేసి మాత్రం ఇవ్వండి ఈ సమ్మర్కి. మరి ఇంత చేసిన వారు ఒక చిన్న లైక్ కూడా చేస్తే బాగుంటుంది కదా. ఫస్ట్ ఈ సమ్మర్లో ఒక రీఫ్రెషింగ్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని నాటి గులాబీ పూలు ఉంటాయి కదా, ఆ గులాబీ రెక్కలు దీంట్లో వేసేసి ఒక 1/2 లీటర్ వాటర్ పోసేసిండి. 1/2 లీటర్ వాటర్ పోసిన తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే సబ్జాలు వేసుకోండి. సబ్జాలు దీంట్లో చాలా ఎక్కువ వేస్తూ ఉంటారండి, అంటే 1 స్పూన్ 2 స్పూన్స్ వేస్తూ ఉంటారు. అలా వేయటం వల్ల ఆ సబ్జాస్ మనం తీసుకోవటం వల్ల సరిగా డైజెస్ట్ అవ్వకుండా పెద్దవాళ్ళకి పిల్లలకైనా సరే నార్మల్గానే గ్యాస్ వస్తుందండి. కానీ అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. 1/2 లీటర్కి ఒక 1/2 టేబుల్ స్పూన్ సబ్జాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. అవి ఈ బౌల్లో వేసేసి చక్కగా ఒకసారి కలిపేసేసి ఒక బాటిల్లో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కరెక్ట్గా 6 అవర్స్ తర్వాత దీంట్లో కొద్దిగా పటిక బెల్లం, అంటే ఈ వాటర్కి ఎంతైతే సరిపోతుందో అంత పటిక బెల్లం, లెమన్ కూడా యాడ్ చేసేసుకోండి. ఈవినింగ్ పిల్లలకు కానీ లేదా ఎవరైనా మన ఇంటికి వచ్చినా సరే టీ కాఫీలు ఇచ్చే బదులు చక్కగా ఈ రీఫ్రెష్ డ్రింక్ ఇవ్వండి. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, చక్కగా రీఫ్రెష్ అవుతారు. కానీ ఈ సమ్మర్లో ఈ రీఫ్రెష్ డ్రింక్ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. చక్కగా గులాబీలు ఫ్లేవర్తో తాగుతుంటే చాలా అంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశారంటే రోజు ఫ్రిడ్జ్లో ఈ బాటిల్ మాత్రం కంపల్సరీగా పెడతారు. తర్వాత రోజు జ్యూసెస్ తాగటం కంటే కూడా ఇలా ఫ్రూట్స్ తీసుకోవడమే చాలా మంచిదండి. పెద్దవాళ్ళు మనమైతే కనుక కంపల్సరీగా ఇలా ఫ్రూట్స్ తీసుకోవడానికే ట్రై చేయండి. ఇక పిల్లల విషయానికి వస్తే కనుక ఫ్రూట్స్ తినమంటే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో మనం తీసుకున్నట్టు తీసుకోలేరు కదా. అందుకని వాళ్ళకి ఇంకా హెల్తీగా ఉండటానికి, ఇష్టపడి తాగటానికి వాళ్ళకి మాత్రం టేస్టీ ఏంటి కూల్ జ్యూసెస్ మాత్రం ఇద్దామండి. మనం మాత్రం చక్కగా ఇలా ఫ్రూట్సే తీసుకుందాం. ఇక ఈ జ్యూసెస్ ప్రాసెస్లోకి వచ్చేస్తే ఫస్ట్ రీఫ్రెష్ అండ్ మంచి ఎనర్జీ జ్యూసులు ఏవి అంటే మాత్రం ఫస్ట్ ఈ వాటర్ మిలన్ అండ్ గ్రేప్ జ్యూస్ అని కిస్మిస్ జ్యూస్ అనే చెప్పొచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ పుచ్చకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ పెట్టి ఫిల్టర్ చేసుకొని గ్లాస్లో పోసేసుకోవాలి. అలానే ఈ కిస్మిస్ని కూడా సేమ్ అట్లానే మిక్సీలో వేసేసి ఫిల్టర్ చేసుకొని ఆ జ్యూస్ని ఈ గ్లాస్లో తీసుకోవాలి. తర్వాత రెండిట్లో సేమ్ ప్రాసెస్ అండి. మిక్సీ వేసేటప్పుడు 2 మింట్ లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ని, అంటే 2-3 డ్రాప్స్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుని కొద్దిగా షుగర్ వేసుకుంటే మాత్రం రీఫ్రెష్ అండ్ ఎనర్జీ జ్యూస్ మాత్రం రెడీ అయిపోతుందండి. ఇక టేస్ట్ విషయానికి వస్తే మాత్రం పుచ్చకాయ జ్యూస్ చాలా బాగుంటుందండి. అలానే ఈ కిస్మిస్ జ్యూస్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది తాగుతుంటే. అంతకంటే ముందుగా ఇంట్లో ఎవరికైనా నీరసంగా ఉన్నా, ఎండలో నుంచి వచ్చినప్పుడు కొద్దిగా అన్హెల్దీగా ఉన్నా ఒక్కసారి ఈ కిస్మిస్ జ్యూస్ చేసి ఇవ్వండి. మంచిగా రీఫ్రెష్ అయ్యి అంతే ఎనర్జీతో ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూసెస్ అండి. వీటికున్న హెల్త్ బెనిఫిట్స్ గురించి నేను మీకు చెప్పవసరం లేదనుకుంటా, ఆల్రెడీ మీకు తెలుసు కదా. అంటే ఈ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఒక చిన్న ముక్క కూడా వేస్ట్ పోకుండా చాలా టేస్టీగా రెండు ఒకే ప్రాసెస్లో చేస్తే ఎలా ఉంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో నేను చూపిస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. క్యారెట్ని బీట్రూట్ని పైన పీల్ మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక కుక్కర్లో వేసేసి కొద్దిగా బాయిల్ చేయండి. అవి బాయిల్ అయ్యేలోపు క్యారెట్ జ్యూస్కి అయితే కనుక కొద్దిగా డ్రై ఫ్రూట్స్, అంటే బాదంని కట్ చేసేసి నేతిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదైతే కనుక బీట్రూట్ జ్యూస్ అండి. బీట్రూట్ జ్యూస్లోకి కావాల్సిన జీడిపప్పుని నేతిలో ఫ్రై చేసేసి కొద్దిగా పాలల్లో అలా నానబెట్టి ఉంచాను. 2 జ్యూసెస్లోకి యాలకుల పొడి, అలానే 2 జ్యూసెస్లోకి పాలతో చేసిన ఐస్ క్యూబ్స్, ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇవి చక్కగా బాయిల్ అయిపోయినాయి కదా. ఇలా బాయిల్ అయిపోయిన క్యారెట్ని అండ్ బీట్రూట్ని, అంటే ఈ 2 చక్కగా మెత్తగా ఉడికిపోవాలండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా. వాటితో పాటు కొద్దిగా వాటర్ కూడా ఉంటుంది కదా, ఆ వాటర్ను కూడా వేస్ట్ చేయకుండా వేటికి అది, అంటే ఏ బౌల్స్లో ఆ వాటరే చక్కగా ఇలా తీసేసుకోండి. వాటర్ను మాత్రం అస్సలు బయట పారబోయొద్దు. తర్వాత దీంట్లో కొద్దిగా, అంటే 2 తీయగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా పటిక బెల్లం యాడ్ చేసుకొని
ఇందాక నేను యాలకుల పొడి రెడీ చేసి పెట్టుకున్నా కదా, ఆ యాలకుల పొడి కూడా రెండిట్లో యాడ్ చేసుకొని, తర్వాత పాలలో జీడిపప్పు నానబెట్టా కదా, ఆ జీడిపప్పును కూడా మిక్సీ పెట్టేసి ఆ పేస్ట్ మొత్తం ఈ బీట్రూట్ బౌల్లో అంటే ఈ ఒక్క దాంట్లోనే వేసేసానండి. క్యారెట్లో అవసరం లేదు. ఈ ముక్కలు కొద్దిగా మునిగేటట్టుగా పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ పట్టేసేసి పల్ప్ ఏదన్నా ఉంటే కనుక ఫిల్టర్ చేసుకోండి. పల్ప్ లేకపోతే కనుక డైరెక్ట్గా గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూసెస్ నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది క్యారెట్ జ్యూస్కి ఫ్యాన్స్ ఉన్నారు, పిల్లలతో సహా. అవును కదండి, అందరికీ చాలా నచ్చిందండి. నేను చెప్పినప్పుడు వాళ్ళు చేసుకొని తాగినప్పుడు వాళ్ళకి చాలా నచ్చింది. మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చక్కగా ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మాత్రం చక్కగా నేతిలో ఫ్రై చేసుకొని ఈ జ్యూసెస్లో డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒక్కసారి ఈ జ్యూస్ని టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలు అంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగని పిల్లలైతే కనుక 100% ఈ జ్యూస్ని ఇష్టపడతారు. దీంట్లో పాలతో చేసిన ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. అన్నట్టు ఈ జ్యూస్లో కాచి చల్లార్చిన పాలను మాత్రం తీసుకున్నానండి నేను. ఒకసారి మీరు కూడా ఇంత టేస్టీ అండ్ కలర్ఫుల్ జ్యూస్ని ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు, అంత ఇష్టపడతారు. ముఖ్యంగా బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నవారు ఈ జ్యూస్ని ఎక్కువగా ట్రై చేస్తూ ఉండండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి స్ట్రెంగ్త్ ఇచ్చే జ్యూసెస్ అండి ఈ రెండు. ఒకటి చక్కెరకేళి జ్యూస్, రెండు సపోటా జ్యూస్ చాలా బాగుంటాయి. ఇవి రెండు సేమ్ ప్రాసెస్ అండి, ఒకేలాగా చేయొచ్చు. పైన పీల్ మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో కొద్దిగా పటిక బెల్లం యాడ్ చేసుకొని ఈ ముక్కలు మునిగేదాకా పాలను యాడ్ చేసుకోండి. అంటే కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్లో చిన్న ఎక్స్ట్రా పని ఏంటి అంటే ఒక చక్కెరకేళి జ్యూస్లో మాత్రం కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు నేను అది యాడ్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని చక్కగా ఫిల్టర్ పట్టేస్తే మాత్రం చాలా స్మూతీ అండ్ టేస్టీ జ్యూస్ మాత్రం రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ రెండిట్లో కూడా పిల్లలు ఇష్టంగా అయితే కనుక నాకు తెలిసి చక్కెరకేళి జ్యూసే తాగుతారండి. ఈ చక్కెరకేళి జ్యూస్లో కూడా అంటే ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుంటే వాటర్గా ఉంటుంది కాబట్టి మీరు ఈ జ్యూసెస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 2-3 గంటల ముందే పాలతో ఇలా ఐస్ క్యూబ్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఒక గిన్నెలో కాచల్లార్చిన పాలు పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఇలా క్యూబ్స్ అయిపోతాయి కదా, ఐస్ క్యూబ్స్. అప్పుడు ఆ ఐస్ క్యూబ్స్ని దీంట్లో యాడ్ చేసుకొని పిల్లలకు ఒక్కసారి ఇచ్చి చూడండి. వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతారు. చాలా హెల్దీ అండ్ స్ట్రెంగ్త్ ఇచ్చే జ్యూస్ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో అండ్ యాపిల్ జ్యూస్ అండి. ఈ సమ్మర్లో మాత్రం మీరు ఎన్ని ఫ్రూట్స్ తిన్నా సరే మ్యాంగోకు ఉన్న టేస్ట్ మాత్రం ఏ ఫ్రూట్కి రాదండి. మీరు ఒక్కసారి మ్యాంగో తిన్నారంటే మిగతా ఏ ఫ్రూట్స్ కూడా ట్రై చేయరు. ఫస్ట్ ఇప్పుడు మ్యాంగో జ్యూస్ని ప్రిపేర్ చేయాలి అంటే పైన పీల్ మొత్తం తీసేసి ఈ జ్యూస్ మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మొత్తం జ్యూస్ అంటే వాటర్ కలపకుండా జ్యూస్ మొత్తాన్ని ఇలా సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని ఒక్కసారి మిక్సీలో వేసేసి ఒక 4-5 సెకండ్స్ మాత్రం మిక్సీ పట్టేసేయండి. ఆ తర్వాత ఆ మిక్సీ పట్టిన జ్యూస్ని ఒక్కసారి ఫిల్టర్ చేస్తే మాత్రం జ్యూస్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి. అంటే దీంట్లో ఉన్న పీచు పదార్థం ఉంటుంది కదా, దాన్ని ఆల్రెడీ ఫిల్టర్ చేసేస్తాం కాబట్టి జ్యూస్ నేను చూపించినట్టుగా చక్కగా ఇలా స్మూతీస్ టెక్స్చర్లో ఉంటుంది. మీరు జస్ట్ వడకట్టినా సరే ఇలా ఉండదండి ఇంత స్మూత్గా. ఒక్కసారి మిక్సీ వేస్తేనే ఈ జ్యూస్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ జ్యూస్ని తీసుకొని ఒక బౌల్లో పోసేసి ఆ బౌల్ పక్కన పెట్టేసి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేద్దాం. దీని తర్వాత ఇందాక నేను యాపిల్ జ్యూస్ అన్నా కదండి, యాపిల్ని పైన పీల్ మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు మునిగేటట్టుగా కొద్దిగా పాలు పోసుకోవాలి. నేనైతే కనుక పచ్చి ముక్కలు తీసేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే యాపిల్ని కొద్దిగా లైట్గా ఈ ముక్కల్ని బాయిల్ చేసుకోవచ్చు. ఇలా పాలు తీసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తం కలిసేటట్టుగా ఒక్కసారి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామంటే చాలా టేస్టీగా యాపిల్ జ్యూస్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. టేస్ట్ వైజ్గా చూసుకుంటే మాత్రం యాపిల్ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే కనుక పచ్చి చేసాను కదా, కొద్దిగా బాయిల్ చేసి తాగితే మాత్రం ఆ జ్యూస్ ఇంకా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఈ రెండు ఇలా మిక్సీ పట్టేసేసి ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి తగినంతగా కొద్దిగా పటిక బెల్లం పొడిని యాడ్ చేసుకున్నారంటే చాలా సింపుల్గా మంచి కలర్ఫుల్ జ్యూసెస్ అనేవి రెడీ అయిపోతాయి. ఒకసారి ఈ సమ్మర్లో మాత్రం కంపల్సరీగా ట్రై చేసి చూడండి. పిల్లలైతే మాత్రం ఈ రెండిట్లో ఇష్టంగా అయితే మాత్రం మ్యాంగో జ్యూస్నే తాగుతారు. మీరు కూడా ఎప్పుడన్నా సరే కొద్దిగా వెరైటీగా జ్యూసెస్ చేసుకోవాలన్నా వెరైటీ
టేస్ట్ని చూడాలన్నా ఒకసారి యాపిల్ జ్యూస్ని కూడా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ కర్బూజా జ్యూసెస్ అండి. దానిమ్మని ఇలా గింజలుగా ఒలుచుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని, కర్బూజాని కూడా పైన పీలు మొత్తం తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, దీంట్లో పటిక బెల్లం, యాలకుల పొడి వేసుకొని ఈ ముక్కలు మునిగేటట్టుగా కొద్దిగా పాలు పోసుకోవాలండి. దానిమ్మ జ్యూస్లో మాత్రం ఒక పటిక బెల్లం అనేది సరిపోతుంది. ఈ దానిమ్మ గింజలు మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టేసేసి ఫిల్టర్ చేసుకొని ఆ జ్యూస్ని అయితే కనుక గ్లాస్లో తీసేసుకున్నాను. అలానే కర్బూజాను కూడా మెత్తగా మిక్సీ పట్టేసి ఫిల్టర్ చేసుకొని గ్లాస్లో తీసేసుకున్నాను. దీంట్లో ఆ పాలతో చేసిన ఐస్ క్యూబ్, అలానే ఈ దానిమ్మ జ్యూస్లో వాటర్తో చేసిన ఐస్ క్యూబ్ యాడ్ చేసుకున్నానండి. ఈ దానిమ్మ జ్యూస్లో మాత్రం కావాలి అనుకుంటే కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ రెండు కూడా చాలా టేస్టీ ఉంటాయండి. రెండిట్లో మాత్రం కర్బూజా జ్యూస్ చాలా బాగుంటుంది. ఇక లాస్ట్ వన్ వచ్చేసి ఇటు పిల్లలు అటు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టపడే ఈ ఫ్రూట్ సలాడ్ని చాలా సింపుల్ వేలో ఒక 5 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం నేను ఒక 1/2 లీటర్ పాలని కాగబెడుతున్నాను. ఈ పాలు కాగేలోపు కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, బయట మనకి షాప్స్లో దొరుకుతుందండి. ఆ కస్టర్డ్ పౌడర్ని తెచ్చుకొని 1/2 లీటర్కి ఒక 2 స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆ 2 స్పూన్ పౌడర్లో కొద్దిగా పాలు పోసి ఉండలు కట్టకుండా కలిపి అలా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకో బౌల్లో కొద్దిగా పట్టిక బెల్లం పొడి తీసుకున్నాను. మీరు కావాలంటే షుగర్ని కూడా తీసుకోవచ్చు, కానీ పట్టిక బెల్లం పొడి చాలా హెల్దీ అండి షుగర్ కంటే కూడా. ఇప్పుడు పాలు కాగిన తర్వాత పటిక బెల్లం పొడిని కూడా దీంట్లో యాడ్ చేశానండి. స్వీట్నెస్ సరిపోతుందో లేదో ఒకసారి చూసుకొని ఇందాక కలిపెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, ఆ మిల్క్ మొత్తాన్ని దీంట్లో కలిపేసుకొని ఉండలు కట్టకుండా ఇలా గరిటెతో కలుపుకుంటూనే ఉండాలండి. ఇలా గరిటెతో కలుపుతూ స్టవ్ను మాత్రం కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. ఇలా పాలను మాత్రం ఒక గరిటెతో తిప్పుతూనే ఉండాలండి. స్టవ్ కనుక కొద్దిగా హైలో ఉన్నా మనం తిప్పకపోయినా సరే ఇవన్నీ అడుగంటిపోయి అంటే కొద్దిగా మాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని అంటే మన పౌడర్ వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మాత్రం చక్కగా ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. కానీ ఇది మాత్రం కొద్దిగా జ్యూసీగానే ఉండాలండి. ఎక్కువ స్టిక్నెస్ రాకుండా జ్యూసీగా ఇలా ఉంటేనే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మాత్రం కొద్దిగా దగ్గరికి వస్తుంది ఈ లిక్విడ్ అనేది. ఇక ఇప్పుడు 10 to 15 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ లోపల నేను దీనికి కావాల్సిన ఫ్రూట్స్ని మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అంటే ఈ లిక్విడ్ ఆరేలోపు నేను యాపిల్, దానిమ్మ, అరటిపండు కాదు చక్కెరకెళ్ళి తర్వాత కిస్మిస్ని కట్ చేసుకున్నా. ఇంకా దీంట్లోకి కావాలనుకుంటే కనుక చెర్రీస్ కానీ లేదా వాటర్ మిలాన్ పీసెస్ కానీ పైనాపిల్ పీసెస్ కూడా చాలా బాగుంటాయి, అవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి వీటి వరకు యాడ్ చేసిన. ఇప్పుడు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే ఈ ఫ్రూట్స్ మొత్తాన్ని లిక్విడ్లో వేసేసి మొత్తం ఒక్కసారి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఈ ఫ్రూట్స్ మొత్తంలో మంచి టేస్టీగా ఉండేది మాత్రం దీంట్లో చక్కెరకెళ్ళి అండి. తర్వాత వాటర్ మిలాన్ కూడా చాలా బాగుంటుంది. నేను మొన్న కొత్తగా ట్రై చేశాను, ఎప్పుడు వేయలేదు కానీ లాస్ట్ టైం చేసినప్పుడు నేను ట్రై చేశాను, బాగుంది. ఇప్పుడు మనం చూస్తుంటే ఈ లిక్విడ్ కొద్దిగా లూజ్గా ఉంది కదా, జ్యూసీ లాగా. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇది కొద్దిగా అంటే దగ్గరికి వస్తుందండి, బాగుంటుంది. తర్వాత ఫ్రిడ్జ్లో కూడా నేను ఒక 1 అవర్ అలా ఉంచేసేసి అప్పుడు ఇది మనం తిన్నా లేదా పిల్లలకు పెట్టినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఈ సమ్మర్లో ఫస్ట్ ఇది మీరు చేసి పెట్టండి, మళ్ళీ మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు, మీరు చేస్తూనే ఉంటారు, వాళ్ళు తింటూనే ఉంటారు, చాలా హెల్దీగా కూడా ఉంటారు. అన్నట్టు మీరు ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా చిక్కగా కనుక చేశారు అంటే అది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పేస్ట్రీగా అయిపోతుందండి. అందుకని మీరు ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా ఇలా లూజ్గానే ప్రిపేర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అప్పుడు కొద్దిగా స్టిక్నెస్ వస్తుంది, బాగుంటుంది. అవును, ఇన్ని జ్యూసెస్ నచ్చాక మీకు ఈ వీడియో నచ్చకుండా ఉంటుందా? మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. జ్యూసెస్ మీకు ఎంత బాగా నచ్చాయో ఆ నచ్చింది మీరు ఒక చిన్న లైక్తో ఓ మంచి కామెంట్తో నా దాకా తెలియజేయండి, ఓకేనా? మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలానే మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.